చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈరోజు నిర్వహించబోతున్నటువంటి డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా. మా ఫోన్ నెంబర్లు వచ్చేసి 9640717460 అలాగే 9642717460. మీరు ఒకవేళ యాప్ కావాలి అనుకున్నట్లయితే నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అని చెప్పి ప్లే స్టోర్లో లభిస్తుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్ సో ఇది వచ్చేసి 10/4/2024 అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య నిర్వహించబడుతుంది. యాప్ వచ్చేసి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్. మొత్తంగా ప్రశ్నలు 150 ప్రశ్నలు ఉంటాయి. సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్. సో డివైఓ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. సో దీన్ని రాయాలనుకునేటువంటి అభ్యర్థులు ఫీజు 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో టాప్ 3 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో రాత్రి 9 గంటలకి మీకు రిజల్ట్ మన గ్రూపుల ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టాప్ 3 ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళకి డివైఓ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉచితంగా యాక్టివేట్ చేయబడుతుంది. 1000 రూపీస్ పే చేయాల్సినటువంటి డివైఓ ఎగ్జామ్ సిరీస్ అనేది ఉచితంగా యాక్టివేట్ చేయబడుతుంది. సో క్వాలిటీ ప్రశ్నలతో నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్ ని నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సో 15 రూపాయలు చెల్లించి ఈ పరీక్షను మీరు రాయవచ్చు. నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మన యాప్ లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మనకి పైన సెర్చ్ బార్ అనేటువంటి కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్ లో మనం నవచైతన్య కాంపిటీషన్స్ అని చెప్పి వెతకాల్సి ఉంటుంది. సో నవచైతన్య కాంపిటీషన్స్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకవేళ ఇది కనిపించకపోయినట్లయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో నవచైతన్య కాంపిటీషన్స్ అని చెప్పి టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ పై భాగంలోనే ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో సరస్వతీదేవి బొమ్మతో ఉన్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ అనేటువంటి యాప్ కనిపిస్తుంది. సో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్. ఇక్కడ ఓపెన్ అనే బదులుగా మీకు ఇన్స్టాల్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. సో ఈ యాప్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఓపెన్ మీద క్లిక్ చేసి యాప్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో యాప్ లోకి చూసినట్లయితే ఈ విధంగా నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా చూపించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ అలాగే తెలంగాణ ఎగ్జామ్ సెక్షన్ అని చెప్పి 2 సెక్షన్లు కనిపిస్తున్నాయి. సో మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ లోకి ఈ విధంగా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కనుక మొదటిసారిగా కనుక యాప్ లోకి వెళ్తున్నారు అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని మీ మొబైల్ నెంబరు మీ పేరు అడుగుతుంది. సో మీ పేరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. అలాగే మీ పేరు ఇతర వివరాలు ఏమైనా అడిగినట్లయితే ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు పర్చేజ్డ్ ప్యాకేజెస్ అలాగే అవైలబుల్ ప్యాకేజెస్ అనేటువంటిది కనిపిస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి అవైలబుల్ ప్యాకేజెస్ లో డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్ 10 రూపాయలు పే చేయాల్సి ఉంది కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పక్కన ఉన్నటువంటి బై నౌ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మరొకసారి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా చదివిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి పే 10 రూపీస్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మిమ్మల్ని పేమెంట్ గేట్ వేకి తీసుకువెళ్తుంది. ఫోన్ పే, గూగుల్ పే లేదా ఏదైనా నెట్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మీరు పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. సో ఇక్కడ 10 రూపాయలు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇంకొక 3 రూపాయలు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవుతాయి కాబట్టి 13 రూపాయల సుమారుగా పైసల్లో ఛార్జ్ అవుతుంది. అందుకని రౌండ్ ఫిగర్ 15 రూపాయలు అని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అవడానికి 13 రూపాయల 50 పైసలు అలాగా కట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు మొదటగా పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసినటువంటి ప్యాకేజ్ పర్చేజ్డ్ ప్యాకేజెస్ సెక్షన్లోకి వచ్చి చేరుతుంది. మళ్ళీ నేను హోమ్ పేజ్కి వెళ్ళాను. ఆ పైన ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోమ్ సింబల్ మీద క్లిక్ చేశాను. నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లాకి కింద కనిపిస్తున్నటువంటి హోమ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఈ విధంగా హోమ్ పేజ్కి వస్తారు. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పర్చేజ్డ్ ప్యాకేజెస్ అనేటువంటి సెక్షన్లో ఇందాక మీరు పే చేసినటువంటి 10 రూపాయలు పే చేసి తీసుకున్నటువంటి డివైఓ మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి కనిపిస్తుంది. ఇంతకు ముందు ఇక్కడ బై నౌ అని కనిపించేది. ఆ బై నౌ ప్లేస్ లో ఇప్పుడు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ముందుగా మీరు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసి ఆ సెక్షన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది.
సో ఇలా గో టు ఎగ్జామ్స్ లిస్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జాయిన్ వాట్సాప్ గ్రూప్ అని ఉంది. మీరు రిజల్ట్ 9 గంటలకు రిజల్ట్ మీరు తీసుకోవాలి కాబట్టి, రిజల్ట్ అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనే తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ వాట్సాప్ గ్రూప్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లోనే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కింద చూసినట్లయితే అడుగు భాగంలో చూసినట్లయితే DYO మోడల్ గ్రాండ్ టెస్ట్ 1 అని చెప్పి కనిపిస్తుంది. వీళ్ళు అప్డేట్ ఎట్ 2024/4/10 6 PM అని చెప్పి చూపిస్తుంది. అంటే 6 గంటల కల్లా ఇది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు విల్ అప్డేట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది పోయి ఈ పైన కనిపిస్తున్నట్లుగా అటెంప్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది. 6 గంటల తర్వాత కనుక మీరు లాగిన్ అయినట్లయితే ఈ పేజ్ లోకి వచ్చినట్లయితే అక్కడ విల్ అప్డేట్ అనేటువంటి పదానికి బదులుగా అటెంప్ట్ అనేటువంటి పదం కనిపిస్తుంది. సో అటెంప్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ రాయడం ఎలాగా అనేది తెలియజేయడం కోసం నేను ఇక్కడ ఒక శాంపిల్ టెస్ట్ ఒకటాన్ని అందించడం జరుగుతుంది. సో SNT సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ శాంపిల్ టెస్ట్ అనేటువంటిది ఉంది. ఎదురుగా యాక్షన్కి బటన్ అటెంప్ట్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ సేమ్ ఇలాంటిది అటెంప్ట్ బటన్ అనేది DYO మోడల్ గ్రాండ్ టెస్ట్ కూడా 9 గంటల తర్వాత 6 గంటల తర్వాత మీకు కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ అటెంప్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో అటెంప్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబడతాయి. దాంతోపాటుగా సూచనలు అనేటువంటివి కనిపిస్తాయి. ఈ సూచనలన్నీ కూడా ఎగ్జామ్ రాయడానికి ముందు ఒకసారి చదవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ సూచనలన్నీ కూడా చదివిన తర్వాత చివరిన స్టార్ట్ ఎగ్జామ్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. సో స్టార్ట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టైమర్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైమర్ అనేటువంటిది మీరు ఇంకా ఎన్ని నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాలి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద భాగంలో వచ్చేసి ప్రశ్నలు, దాని కింద వచ్చేసి సమాధానాలు, ఆప్షన్స్ కి సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ నెంబరింగ్ కూడా కనిపిస్తుంది. మీరు ఒకవేళ రివ్యూ చేసుకోవాలి అనుకున్నట్లయితే నెంబర్ మీద క్లిక్ చేసి ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసుకోవచ్చు. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్ చదువుకోండి జాగ్రత్తగా. దాని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏదైతే కరెక్ట్ అనుకుంటారో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళడానికి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ లోకి మారిపోయింది క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ మనకి డిస్ప్లే అవుతుంది. సో రెండో ప్రశ్న కూడా సమాధానాన్ని ఈ విధంగా గుర్తించాను, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా మొత్తం అన్ని ప్రశ్నలకి వరుసగా సమాధానాలు కరెక్ట్ సమాధానాలు ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా గుర్తించుకుంటూ వెళ్ళాలి. అలా గుర్తించుకుంటూ మొత్తం చివరి ప్రశ్న వరకు మనం ఎగ్జామ్ ని ఈ విధంగా అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో మొత్తంగా ప్రశ్నలు అన్ని అయిపోయినాయి అనుకుందాము. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇక్కడ నేను 9 ప్రశ్నలకి ఆన్సర్ పెట్టాను. కానీ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి సబ్మిట్ ఎగ్జామ్ అనేటువంటి బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, అలాగే ఎన్ని అటెంప్ట్ చేయకుండా వదిలేశారు, ఇవన్నీ కూడా మీకు వివరాలు చూపిస్తుంది స్క్రీన్ మీద. అవన్నీ కూడా చూసి ఓకే అనుకున్న తర్వాత కింద మళ్ళొకసారి సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సబ్మిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 4 సెక్షన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ సెక్షన్లో యువర్ స్కోర్ అండ్ ర్యాంక్ కనిపిస్తుంది. సో అక్కడ స్కోర్ అండ్ ర్యాంక్ అనేటువంటి కనిపిస్తుంది. అలాగే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అనేటువంటి కనిపిస్తుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి ఇవ్వట్లేదు కాబట్టి జనరల్ స్టడీస్ అనే పేరుతో ఇస్తున్నాం కాబట్టి మొత్తం ఒకే చోట కనిపించవచ్చు. అలాగే మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటి సెక్షన్లో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఒక సరైన జత కలదు అని చెప్పి ఉంది. అయితే మనం వచ్చేసి యువర్ ఆన్సర్ మనం 2 సరైన జతలు కలవు అని చెప్పి ఇచ్చాము. సో ఈ విధంగా ప్రతి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అలాగే మీ ఆన్సర్ మీరు ఏం ఆన్సర్ పెట్టారు అనేటువంటిది కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని ఆన్సర్లు చూడవచ్చు. అలాగే లాస్ట్ లో కనుక చూసినట్లయితే స్టూడెంట్ స్కోర్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మీరు ఎంత మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ ఎంత, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియపరచబడతాయి. సో ఇందులో టాప్ 3 ర్యాంకర్స్ యొక్క పేర్లు పైన ఈ విధంగా కంగ్రాట్స్ చెప్తూ కనిపిస్తున్నాయి. అలాగే కింద ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో వచ్చినటువంటి మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ర్యాంక్ షీట్ లో ఇప్పుడు కూడా మనం 35% మినిమం స్కోర్ పెట్టుకోవడం జరిగింది. 35% కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళ ర్యాంకులు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా ప్రతి ఒక్కళ్ళ మార్కులు అనేవి మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇందాక మీకు చూపించాను కదా వాట్సాప్ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలో. సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాత. సో ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేది పూర్తిగా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేశాము. వీడియోని మరొకసారి చూడండి కావాలనుకుంటే. సో వీడియోని జాగ్రత్తగా చూసి ఎగ్జామ్ మీరు రాయడానికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ DYO కోసం ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ నడుపుతోంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 లేదా 9642717460 నెంబర్లకి ఒకసారి DYO అని చెప్పి మెసేజ్ పెట్టినా లేదంటే నేరుగా కాల్ చేసినా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.